హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్కి అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే డేవిడ్ వార్నర్ గారు ఇంక పైనుండి ఓడీస్ అండ్ అలానే టెస్ట్స్ కూడా అయితే ఆడబోరు. ఎందుకంటే ఆయన ఈ రెండు ఫార్మాట్స్కి కూడా రిటైర్మెంట్ అయితే చెప్పేశారనమాట 2024 కొత్త సంవత్సరంలో. సో ఇదైతే చాలా బాధాకరమైనటువంటి విషయం అందరికీ కూడా. ఎందుకంటే డేవిడ్ వార్నర్ గారు చూస్తే కనుక చాలా మంచిగా అయితే ఆడుతుంటారనమాట. యాజ్ ఎ ఓపెనర్గా వచ్చేసి చాలా మంచిగా అయితే పరుగులు అయితే చేస్తూ ఉంటాడు. సో ఈ విషయం అయితే ఆస్ట్రేలియాకి చాలా కోలుగైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే వాళ్ళు అటువంటి గ్రేట్ ఓపెనర్ని అయితే కోల్పోవాల్సి వస్తుంది. సో మనం అందరం చూసాం ఫ్రెండ్స్, డేవిడ్ వార్నర్ గారు ఎస్ఆర్హెచ్కి అయితే ఆడారు. సో చాలా మంచిగా అయితే ఆడాడు అనమాట. యాజ్ ఏ ఓపెనర్గా వచ్చేసి చాలా మంచిగా అయితే స్కోర్స్ అయితే చేస్తూ ఉండేవాడు. సో అలానే ఎస్ఆర్హెచ్ కూడా కప్ అయితే అందించాడు అనమాట. సో డేవిడ్ వార్నర్ గారు ఎస్ఆర్హెచ్ని వదిలేసినప్పటి నుండి మనం చూస్తూ ఉన్నాం ఎస్ఆర్హెచ్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో. చాలా బ్యాడ్గా అయితే ఉంటుందన్నమాట. ఓపెనింగ్ అయితే అస్సలైతే సరిగ్గా అయితే లేదు ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డేవిడ్ వార్నర్ గారి వన్డే రికార్డ్స్ అయితే చూద్దాం అనమాట. ఈయనైతే టోటల్గా 159 ఇన్నింగ్స్ అయితే ఆడారు. సో అందులో అయితే 6932 రన్స్ అయితే ఉన్నాయన్నమాట. 7000 రన్స్కి అయితే చాలా క్లోజ్గా అయితే ఉన్నారు. ఇంకా 45 యావరేజ్ తోటి 97 స్ట్రైక్ రేట్ తోటి కూడా అయితే ఆడాడు అనమాట. సో ఇంత మంచి స్ట్రైక్ రేట్ తోటి వన్డేస్లో ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక 22 సెంచరీలు అండ్ అలానే 33 హాఫ్ సెంచరీస్ కూడా అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు డేవిడ్ వార్నర్ గారు ఎంత మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అనేసి. సో ఇతని గురించి అయితే మనందరికి బాగా తెలుసు అనమాట. ఎస్ఆర్హెచ్ ఆడేటప్పుడు ఎంత మంచిగా కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ అయితే చేశాడు. సో దాన్ని బట్టి అయితే మనం చెప్పగలం. డేవిడ్ వార్నర్ గారు ఇప్పటివరకు అయితే 2 ఓడి వరల్డ్ కప్లు అయితే గెలిచారనమాట. సో 2015 అండ్ 2023లో, ఇంకా అలానే 2019 వరల్డ్ కప్లో అయితే ఆస్ట్రేలియా తరపున ఎక్కువ రన్స్ అయితే చేశారనమాట. అండ్ అలానే 2023 వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ గెలవడంలో డేవిడ్ వార్నర్ గారు అయితే యాజ్ ఏ బ్యాట్స్మెన్గా క్రీడలు అయితే పోషించాడు. ఇంకా అలానే కొన్ని రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే కనుక వరల్డ్ కప్లో 1000 రన్స్కి వేగంగా రీచ్ అయినటువంటి ప్లేయర్ వచ్చేసి మన డేవిడ్ వార్నరే. అండ్ అలానే ఒక వరల్డ్ కప్లో 150+ స్కోర్ చేసినటువంటి ప్లేయర్ కూడా డేవిడ్ వార్నరే. ఆస్ట్రేలియా తరపున 4000, 5000, 6000 రన్స్ని కూడా వేగంగా పూర్తి చేసినటువంటి ప్లేయర్ వచ్చేసి డేవిడ్ వార్నర్ అనమాట. ఫ్రెండ్స్, డేవిడ్ వార్నర్ గారు తన చివరి వన్డే మ్యాచ్ని భారత్కి అగెనిస్ట్గా అయితే ఆడారనమాట 2023 వరల్డ్ కప్లో. సో అదేనమాట ఇతనికి చివరి వన్డే వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డేవిడ్ వార్నర్ గారి టెస్ట్ గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే కనుక ఆస్ట్రేలియా తరపున వచ్చేసి మొత్తం 111 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడారనమాట. సో ఇందులో అయితే 8695 రన్స్ అయితే స్కోర్ చేశారు 44.58 సగటుతోటి. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే కనుక 26 సెంచరీలు అండ్ అలానే 36 హాఫ్ సెంచరీలు అయితే కూడా ఉన్నాయన్నమాట. సో టెస్ట్లో ఇంత మంచి అవరేజ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్, డేవిడ్ వార్నర్ గారు అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పారనమాట. సో ఆ విషయం వచ్చేసి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసి ఓడి ఫార్మాట్లో అయితే జరగబోతుంది. కాబట్టి డేవిడ్ వార్నర్ గారు ఒకవేళ కనుక ఈ 2 సంవత్సరాల్లో కనుక మంచిగా అయితే క్రికెట్లో పర్ఫామ్ అయితే చేస్తే కనుక అండ్ అలానే ఫిట్గా కూడా ఉంటే కనుక ఒకవేళ ఆస్ట్రేలియా వాళ్ళు పిలిస్తే కనుక మళ్ళీ రిటైర్మెంట్ వెనక్కి తీసేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేసి క్లారిటీ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఒకవేళ కనుక ఇవన్నీ కూడా జరిగితే కనుక మనమైతే డేవిడ్ వార్నర్ గారిని మళ్ళీ ఓడి ఫార్మాట్ అయితే 2025లో చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ వీడియో. డేవిడ్ వార్నర్ గారి ఓడి అండ్ టెస్ట్ ఫార్మాట్లో రిటైర్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.